దగ్గర పెట్టాను. పావతి యాదగిరి ఛానల్. ఆంధ్ర సాహిత్య సర్వసం. అభ్యంగం, తలంటు. అభ్యంజనం, స్థిరస్థానం. అభ్యర్చన, పూజ. అభ్యర్ణం, దాపు. అభ్యవ్యవహారం, తిండి. అభ్యుర్ధానం, ఎదుర్కొని లేచుట. అభ్యుపగమం, అంగీకారం. ఇలా కఠినమైన పదాలు అయితే మాత్రం సాంగ్స్లో అయితే వాడరు. కాకపోతే మనం వరుసగా చెప్పుకుందాం వరుస క్రమంలో. అభ్రమాతంగం, ఐరావత గజం. అమరావతి, ఇంద్రుని పట్టణం. అమరుడు, దేవుడు. అమర్షం, కోపం. అరిత్రం, చుక్కాని. అరుగు, పోవు. అరుసం, సంతోషం. అర్గువు, వెల. అర్చి, వెలుగు. అర్చించు, పూజించు. అర్ణం, నీరు. అర్ణవం, సముద్రం. అర్బుదం, 10 కోట్లు. అర్మిలి, ప్రేమ. అర్వాచీనం, కింద మండునది. పదాలు ఎప్పుడైనా వింటే రాదు, చూస్తే రాదు, నోటితో అంటే వస్తుంది. మీరు కూడా ఫాలో అవ్వండి, నోటితో అనండి, పైకి గట్టిగా ఉచ్చరించండి. అప్పుడు మాత్రమే మనం నెంబర్ 1 స్థాయికి వెలుగుతాము, ఏ భాషనే నేర్చుకోగలుగుతాం. యూట్యూబ్లో చూసేటప్పుడు ఆచరించాల్సింది ఇదే అన్నమాట. అమాత్యుడు, మంత్రి. అమృతాంశుడు, దేవుడు. అమృతాంశువు, చంద్రుడు. అమేయం, మితిరానిది. అమేయం, మితి ఈడరానిది. ఈడు అంటే వయసు. అమేఘం, వ్యర్థము కానిది. అమ్ము, అయసు, ఇనుము. ఆయుతం, 10,000. అరగలి, సందేహం. అరణ్యం, అడవి. అరదం, రథ. అరవిందం, కమలం. అర్వాచీనం, కింద మండునది. అరహానం, అరహానం, పూజ. అరకడ, మూపు. అరమర, సందేహం. అరిమరి, అరిమురి, సంభ్రమం. అరుత, దాపు. అరాకలి, మిక్కిలి ఆకలి. అలంకృతి, అలంకారం. అలకువ, ఆయాసం. అలతి, కొద్ది. అలదరు, శోకించు. అలక్తం, లత్తుక. అలపు, శ్రమం. అలమట, చింత. అలం, ఆక్రమించు. అలరు, పుష్పం. అరవిందం, కమలం. అరాతి, విరోధి. అరికట్టు, అడ్డగించు. అరిగొను, అడ్డపడు. అలరుబోడి, స్త్రీ.
అలరుబోడి అనేది మన రైటర్ వాడిండు పవన్ కళ్యాణ్ సినిమాలో, అలరుబోడియా అని. అలవి, శక్యం, అలపు, అలవు, బలం. అలసుడు, సోమరి, అలాతం, కొరవి. అలికం, నొసలు. అలుకు, భయపడు. అలుగు, కోపించు. అలుగులపడు, బాధపడు. అలుపం, అల్పం. అల్లటపెట్టు, శ్రమపెట్టు. ఆవనం, రక్షణ. అవని, భూమి. అవమతి, అవమానం. అవరజుడు, తమ్ముడు. అవరుధం, అడ్డగింపబడినది. అవలంబం, ఆశ్రయం. అవలక్షణం, దుర్లక్షణం. అవలగ్నం, నడుము. అవలీడం, నాకబడినది. అవలేహనం, నాకుట. అవలోకనం, చూపు. అవశకునం, దుశ్శకునం. అవశేషం, మిగులు. అవస్తంభం, గర్వం. అవసదం, ఇల్లు. అవాప్తం, పొందబడినది. అవిధి, శోకం. అవినీతుడు, అడకువ లేనివాడు, అనకువ లేనివాడు అని అర్థం. అవిముక్తం, కాశి. అవిరతం, ఎల్లప్పుడూ. అశనం, అన్నం. అశనాయ, ఆకలి. అల్లన, మెల్లన అని అర్థం. అల్లిబిల్లి కొను, పెనగొను. అల్లియా, అల్లెత్రాడు. తాడు అని అనకూడదు, త్రాడు అని రావత్తు పెట్టే పలకాలి. చాలా పదాలు, కొన్ని పదాలు అలానే ఉంటాయి, గమనించాలి. అవకీర్ణం, చిమ్మబడినది. అవకేశి, గొడ్డుపోయినది. అవగడం, అకార్యం. అవగ్రహం, వరపు. అవగలించు, వ్యాపించు. అవజ్ఞ, తిరస్కృతి. అవదీర్ణం, చీల్చబడినది. అవధ్యం, అధమం. అవధానం, హెచ్చరిక. అవధారణం, నిశ్చయం, నిర్ణయించుకోవడం అని అర్థం. అవధీరణం, తిరస్కరణం. అవనతం, వంగినది. అవిముక్తం, కాశీ. అవిరతం, ఎల్లప్పుడూ. అశనం, అన్నం. అశనాయ, ఆకలి. అశిత్తి, 80. 80 అంటే 80. అశ్మం, రాయి. అశ్మసారం, ఇనుము. అశ్లీలం, అసభ్యం. అశ్రువు, కన్నీరు.
అశ్వదం రావి చెట్టు, అశ్వం గుర్రం, అష్టమూర్తి శివుడు, అష్టాదశం 18, ఆసడ్డ అశ్రద్ధ అని అర్థం. అశ్రద్ధ అంటే శ్రద్ధ లేకపోవడం. అసమశూరుడు అసమశూరుడు, అశమశరుడు మన్మధుడు, అపి కత్తి, అసి కత్తి, అసితం నలుపు, అసిదేనుక చురకత్తి, అసువులు ప్రాణములు. అసువులు అనే పదం చాలా తోట వింటే ఉంటారు, అసువులు బాసినరు అని చెప్పి పత్రికల్లో. ఆందోళనం ఊగుట, ఆందోళం, అండలం, అంద్యం గుడ్డితనం, ఆచికొను అపహరించు, ఆకనం ఆకాశం, ఆకలింత తెలుసుకొనుట, ఆకాంక్ష కోరిక. ఆందోళన నుంచి రెండో తోటి అక్షరాలు. ఆకరితం పిలువబడినది, ఆకుంచితం ముడవబడినది, ఆకులం చెదిరినది, ఆక్రాంతం ఆక్రమింపబడనిది, ఆక్రీడం ఉద్యానవనం, ఆక్రోశం తిట్టు, ఆకండలుడు ఇంద్రుడు, ఆకేటం వేట, ఆఖ్య పేరు, ఆఖ్యానం చెప్పుట, ఆగమనం వచ్చుట, ఆగుబ్బతిలు అతిశయించు అంటే ఆశ్చర్యపో అని అర్థం. ఆగూరణం తిరుగుడు, ఆగ్రానం మూర్కొనుట, ఆచారం నడత, అచ్చోనదం వేట, అంజవంజనం అంజవంజవం సంసారం. డిక్షనరీకి పదాలు వేరుగా ఉంటాయని గుర్తించండి. డిక్షనరీలో కొన్ని పదాలు అచ్చు తప్పులు ఉంటాయి, గమనించుకొని రాసుకోవాలి. అసృక్కు నెత్తురు, అసృక్కు నెత్తురు, అస్తుంకారం అంగీకారం, అస్థి ఎముక, అస్త్రపుడు రాక్షసుడు, అశ్వపున్నుడు వేల్పు, అహాంత అహంభావం, అహమహమిక నేను ముందు అని ఒకరితో ఒకరు రోషమున పలుకుట, అహం పగలు, ఇది ఫస్ట్ అన్నమాట. అహం అంటే అహమతి అజ్ఞానం, అలుకు భీతి అంటే భయం, అంతర్యం తలంపు, ఆత్రం ప్రేగు, ఆజ్ఞప్తి ఆనతి, అజానేయం మేలుజాతి గుర్రం, ఆజ్యము నెయ్యి, అగ్నికి ఆజ్యం పోశారు అని అంటారు కదా, విన్నారు కదా. ఆజ్యము అంటే నెయ్యి. ఆటపట్టు
ఆటపట్టు, వాసస్థానం, ఆడికోలు, నింద. ఇవన్నీ రెండో ఆతోటి అక్షరాలు. ఆడికోలు, నింద, ఆడిడు, సంపన్నుడు, ఆతతం, విరివైనది, ఆతపత్రం, గొడుగు, ఆతపం, ఎండ, ఆతురపడు, బాధపడు, ఆతిథేయం, అతిథి సంస్కారం, ఆత్మఘోషం, కాకి, ఆత్మజుడు, కుమారుడు, ఆపీనం, మిగులబలిసినది, ఎక్కువ బలిసినది అని అర్థం. ఆపోవు, తృప్తిపడు, ఆప్తం, పొందబడినది, ఆప్యాయం, తృప్తి, ఆప్లవం, స్నానం, అభ, కాంతి, ఆభాషానం, నిండగు మాట, ఆభాషణం, నిండగు మాట, మంచి మాట అని అర్థం. అభిజాత్యం, గొప్ప వంశమున పుట్టుట. అభిజాత్యం, గొప్ప వంశమున పుట్టుట. అబీరి, గొల్లది, అంటే కులానికి సంబంధించిన పదం. అబీరుడు, గొల్ల. అబిలం, భయంకరం. ఆమంత్రణం, పిలుపు. ఆత్రం, తొందర. ఆదట, ప్రేమ. ఆదితేయుడు, దేవత. ఆదిమం, మొదటిది. ఆద్యం, ప్రథమం. వాయిస్ కొన్నిసార్లు స్టక్అప్ అవుతుంది సాంకేతిక ప్రాబ్లమ్స్ వల్ల, అర్థం చేసుకోగలరు. ఆదేయం, ఉచ్చరింపదగనిది. అధోరణుడు, మావటివాడు, అంటే ఏనుగు నడిపేవాడు. ఆనతం, వంగినది. ఆనయించు, తెచ్చు. ఆనాయం, చేపల వల. ఆనితం, తేబడినది. అనుపూర్వం, అనుక్రమం. ఆమంతించు, పిలుచు. ఆమని, వసంత ఋతువు. ఆమయం, రోగం. ఆమ్లకం, ఉసిరిక. ఆమిక, మదం, బల్బు. ఆముష్కం, పరలోక సంబంధమైనది. ఆమెత, విందు. ఆమ్నామయం, ఆమ్నాయం, వేదం. వేదాలు 4 తెలుసు కదా. ఆమ్రం, మామిడి చెట్టు. ఆమ్లం, పుల్లని వస్తువులు మొత్తం ఆమ్లం అని అంటారు. ఆయతనం, గృహం. ఆయతం, నిడుపైనది. ఆయతి, రాగాల కాలం, వసంత ఋతువులాగా. ఆయత్తం, రోబడినది. అనుపూర్వం, అనుక్రమం. అనుక్రమం అంటే వరుసలైన ఒకదాని తర్వాత ఒకటి. ఆపగ, నది. ఆపనం, అంగడి. ఆపాదనం, కలిగించుట. ఆంధ్ర సాహిత్య సర్వసం బుక్కు పేరు. ఆయం, రహస్యస్థానం. ఆయామం, పొడవు.
ఆయుష్యం, ఆయుస్సు, ఆయుస్సు అంటే ఆయుషి. అయోధనం, యుద్ధం. అరంజ్యోతి, అరుంధతి, అరకూటం, ఇత్తడి. ఆరగించు, తిను. ఆరాటం, పరితాపం. ఇవన్నీ రెండో అక్షరంతో పదాలు స్టార్టింగ్లో, ఫస్ట్ అక్షరం కాదు. ఆరతి, హారతి. ఆరవం, శబ్దం. ఆరాధనం, పూజించుట. ఆలీడం, విల్లుకాడు. కుడికాలు ముందు నాకు చాచి నిలుచుట. ఆలు, భార్య. ఆలేఖ్యం, చిత్తరువు. అవటిల్లు, పొందు. ఆవాసం, గృహం. ఆవిర్భవించు, జనించు. జనించు అంటే పుట్టు. ఆవిలం, కలిగినది. ఆవిష్కరణం, ప్రకటనం. ఆనృతం, చుట్టుకొనబడినది. ఆవేదనం, తెలుపుట. అశంసనం, కోరిక. అశయం, అభిప్రాయం. అశయం, అభిప్రాయం. అశరుడు, రాక్షసుడు. ఆశాననం, ఆశీర్వాదం. ఆశించు, కోరు, దీవెన. అశీ విషయం, పాము. ఆశౌచం, అశుచిత్వం. అస్త్రీ, కత్తివాదర. ఆశ్రితం, ఆశ్రయింపబడినది. ఆశ్రుతం, అంగీకరింపబడినది. ఆశ, ఆపేక్ష. ఆసన్నం, సమీపం. ఆరాధనం, పూజించుట. అరామం, తోట. అరావం, ధని. అరివేరం, కలహం. కలహం అంటే కొట్లాట. అరూఢం, ఎక్కినది. అరేకుడు, తలారి. తలారి అంటే ఉరి తీసేవాడు. ఆరోపించు, లేనిది మోపు. ఆరోహం, ఎక్కుట. ఆరోహణం, ఆరోహణం అని ఉంటాయి కదా. ఆరోహం, ఎక్కుట. ఆర్జించు, సంపాదించు. ఆర్తి, దుఃఖం. ఆరిడి, నింద. అలక్షించు, చూచు. అలయం, గృహం. అలరి, క్రూరుడు. ఆలాననం, ఆలానం. ఏనుగు కట్టు, కంబం. ఆలింగనం, కౌగిలింత. ఆసన్నం, సమీపం అంటే దగ్గర. ఆసాదించు, పొందు. ఆసారం, జడివాన. ఆసేకం, చల్లుట. ఆసన్నం వాడే సందర్భం వేరు, సమీపం వాడే సందర్భం వేరు. ఇవన్నీ పర్యాద పదాల కిందికి వచ్చిన అన్నీ ఒకటే మీనింగ్స్ ఇయ్యవు. అమ్మ అంటే వేరు, తల్లి అంటే వేరు, జనని అంటే వేరు. అన్నీ అమ్మానే, కానీ వాడే సందర్భాలు వేరుగా ఉంటాయి. 3 భాగాలు పూర్తయినాయి. 4వ భాగంలో ఇవి నేర్చుకుందాం. ఆస్తికుడు, ఇవన్నీ.
థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.